ఒక మట్టిది చిప్ప తయారు చేపిచ్చి ఆయనకి అందులో గంజి పోసి తీసుకుపోయి ఇచ్చేటోడంట. అయితే ఆ ముసలాయన ఎంతో బాధపడేటోడు. ఇంత కష్టపడి నేను వీడిని పెంచి పెద్ద చేసి ఉద్యోగం రావడానికి కారణమైతే ఇప్పుడు నాకు ఒక చిప్పలో గంజి నీళ్ళు పోస్తండి అని చాలా బాధపడేవాడు, కానీ ఎప్పుడు చెప్పుకోలే, బాధపడలే. సరే, ఒక సమయం వచ్చినప్పుడు ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు కుమారుడు పక్కనుండి అన్నీ చూసిండు కదా. కొడుకు కాబట్టి తండ్రి పక్కన ఉన్నాడు, ఆడపిల్లలైతే మన పక్కన ఉంటారు. ఇప్పుడు వాడేం చేసిండంటే చనిపోయినప్పుడు అందరు ఎవరి బాధలో ఏడుపులో తుడుపులో ఉంటే వీడు మాత్రం ఆ గిన్నె దాపెట్టుకున్నాడంట. తండ్రి ఏదైతే ఇచ్చిండో దాన్ని దాపెట్టుకుంటాడు. ఈయన ముసలోడైనప్పుడు వీడేం చేస్తాడు, అదే చిప్ప తీసుకొని వచ్చి గంజి నీళ్ళు పోసిండంట. ఒరే ఏందిరా అని అంటే, నువ్వు అట్లా చేసినావు కదా డాడీ, నువ్వు చేసిందే నేను కూడా నేర్చుకున్నా. కాబట్టి పిల్లలు చెడిపోవడానికి కారణమే మనం. ఇక్కడ రిబ్కా కూడా ఏం చేస్తుంది, నీకెందుకు రాదంతా, నీకు కావాల్సింది ఆశీర్వాదం, నేను చెప్పింది నువ్వు విను. ఏం చేసింది, మేకను తెప్పించి